6 పదుల వయసులో కూడా కళపై అపారమైన శ్రద్ధాశక్తులు కనబరుస్తున్న సవ్యసాచి అతడు. పాలమూరు జిల్లాలో మారుమూల ప్రాంతంలో పుట్టి తమ కుటుంబానికి మాత్రమే అబ్బిన కళను వారసత్వపు ఆస్తిగా భావించాడు. బుర్ర వీణను తన భుజస్కంధాలపై మోస్తూ గానం చేస్తూ జనం మెప్పు పొందిన ఓ నిరుపేద కళాకారుడు. కేంద్ర అత్యున్నత పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప ప్రత్యేకతపై V6 స్పెషల్. 5 సాడపరచి దాని మీద బెండవరసి ఎలమితో గట్టిన కొంప ఇల్లు పాతగా పడను చూడన్నా కొన్నాళ్ళు వేలిన కొంప పాతగా పడగా వచ్చన్నా. ఇతని పేరు దాసరి కొండప్ప అలియాస్ రామయ్య. సంతూరు నారాయణపేట జిల్లా దామరగిట్ట. ఆటదాసరులుగా కులవృత్తిని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద. వారసత్వంగా తన పూర్వీకులు అందించిన బుర్రవీణ అనే సంగీత వాయిద్య పరికరం ఇతని శరీరంలో భాగమైపోయింది. నోటి నుంచి పాట ప్రవాహంలా సాగుతుంటే 2 చేతులతో వెదురు కర్రలను బుర్రవీణపై మోగిస్తూ సమన్వయంతో సంగీతాన్ని పలికిస్తాడు. వంగబడ్డదేదిరా ఉగులాడేదేమిరా కళ్ళ నడిమిదేదిరా కముకున్నదే. వంగబడ్డది బర్రెరా ఉగులాడే సన్నురా వంగబడ్డది బర్రెరా ఉగులాడే సన్నురా కలయ్యా పోతులు రయ్యా శివ పోతులు రయ్యా. మాటలు పాటలు కథలు తత్వాలు పాడుతూ 60 ఏళ్లుగా బుర్రవీణతో సహవాసం చేస్తున్నాడు కొండప్ప. ఏకతారు కాయతో సొంతంగా బుర్రవీణను తయారు చేసి తీగలపైన 2 చేతులతోని వెదురు కర్రలను కదిలిస్తూ గజ్జలు ఆడించే సవ్యసాచి. కులవృత్తి కడుపు నింపకపోయినా చిన్నతనం నుంచి నేర్చుకున్న బుర్రవీణను మాత్రం కొండప్ప వదల్లేదు. వీణను చేతి వేళ్లతో మీటి రాగాలు పలికిస్తారు. దశాబ్దాల కాలంగా ఊరూరు తిరుగుతూ బుర్రవీణతో తత్వాలు కథలు భజనలు పాడే కొండప్ప కళకు ఆదరణ లేదు, ఎప్పుడూ గుర్తింపు లేదు. తనను ఎవరో గుర్తించాలని కొండప్ప సైతం ఎన్నడూ ఆశించలేదు. కానీ ఆలస్యంగానైనా చరిత్రలో గుర్తుండిపోయేంతటి గొప్ప గుర్తింపు ఈ కళాకారుడికి దక్కింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనే బుర్రవీణను వాయిస్తున్న ఏకైక కళాకారుడికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. కట్టింది ఏదిరా కారింది ఏదిరా పోతులు రయ్యా శివ పోతులు రయ్యా. చీకింది చెరుగురా గెచ్చింది ఈత చెట్టు కట్టింది లొట్టిరా కారింది కల్లురా పోతులు రయ్యా శివ పోతులు రయ్యా. దశాబ్దాల కాలం పాలమూరు మట్టి బిడ్డలకు పద్మశ్రీ పురస్కారాలు దక్కటం పట్ల పాలమూరు కవులు కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం, మరుసటి సంవత్సరం దాసరి కొండప్పను పద్మశ్రీ వరించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బుర్రవీణ మీద కొన్ని ప్రోగ్రాంలు పోతున్నాను. ఇక కలెక్టర్లు కూడా సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, గవర్నర్ కూడా బహుమానం ఇచ్చింది. మన అవార్డు వచ్చింది, పద్మశ్రీ అవార్డు. మాకు పెద్ద మనిషి తిరుమలరావు సారు ఆయననే మమ్మల్ని ఇంతదాం చేసేది, మమ్మల్ని తోలేది, మాకు కడుపు చూసేది, మాకు వచ్చేటప్పుడు డబ్బులు పైసలు ఇచ్చేది ఆయననే. ఫస్ట్ ఏమో ఉస్మాన్ గంజ్కి పోయినా, అక్కడనే జరిగింది. ఆపొద్దు 9 రోజులు ఉన్నాయి అక్కడ. 250 మంది కళాకారులు. అంతమందిలో మనదే దామరగిద్ద మండలంలో బుర్రవీణ కొండప్పదే ఫస్ట్ వచ్చింది. మంచిగా కూడా సార్, మంచిగా ఉంటేనే అవార్డు ఇస్తారు, మంచిగా లేకపోతే అవార్డు రావాలంటే కాని పని ఇయ్యరు. అయ్యో శివుడా ఏమాయే వెనకడి దానికి సరిపోయే, అయ్యో శివుడా ఏమాయే వెనకడి దానికి సరిపోయే. వాళ్ళు కన్నులది బర్రెండే, బర్రెకు తెగతున్న పోతుండే, బర్రె పలిసిపాయ దూడ దుంకిపాయ నాగలిరిగిపాయ నవ్వుల పాలాయే. అయ్యో శివుడా ఏమాయే వెనకడి దానికి సరిపాయే. వీణను వెదురు కర్రలతో ఆడిస్తూ సంగీతాన్ని పలికించడం ఒక్క కొండప్పకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే బుర్రవీణను వాయించే కళాకారుల్లో ఇతనే ఆఖరు. ఈయన తర్వాత ఈ కళను ఎరిగిన వారు లేరు. ఈ విద్యను నేర్చుకునే సాహసం ఎవరూ చేయలేదు.
పూర్వపు తరాల పెద్దల ద్వారా సంక్రమించిన విద్య తనతోనే అంతమైపోతుందన్న ఆవేదన మాత్రం కొండప్పను వెంటాడుతోంది. 4 25 52 సాటపరచి 5 25 52 సాటపరచి దాని మీద బెండవరసి ఎలమితో గట్టిన కొంప ఇల్లు పాతగా పడను చూడమ్మా కొన్నాళ్ళు వేలిన కొంప పాతగా పడగా